వాటర్ మిలన్ తినేసిన తర్వాత తొక్కల్ని పడేస్తున్నారా? ఆగండి, ఇప్పుడు ఆ తొక్కలతోనే పని ఉంది. తొక్కలన్నిటిని ఒకసారి వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోండి. దీంతో మనం ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసి పచ్చడి అన్నం, చపాతీ, దోశ ఇలా వేటిలోకైనా సరే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ పోసుకొని అందులోని ధనియాలు, జీలకర్ర, కారానికి సరిపడగా ఎండుమిర్చి అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. అవన్నీ ఎగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్క, 2 టమాటో ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. అవి కూడా ఎగిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మీకు నువ్వుల ఫ్లేవర్ ఇష్టం ఉంటే కనుక నువ్వులు కూడా ఇందులో యాడ్ చేశారు కదా. మనకి ఇక్కడ ముక్క మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈసారి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను, క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టించేసుకోవాలి. లాస్ట్ లో మనం ఇలాగా పోపు వేసేసుకుంటే పచ్చడి రెడీ. చేయడం మర్చిపోవద్దు.